శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, విజయోస్తు. కొబ్బరికాయ తీసుకోమ్మా. అబ్బా, మొత్తానికి నీ పెళ్లి కూడా అవుతుందే. నువ్వు చేసిన పూజలన్నీ ఫలించినాయి. సర్కార్ నౌకరున్నాడు, నీ మొగుడు కాబోతుండు. మరేమనుకున్నవే? మా నాయన ఉత్త పుణ్యానికి నన్ను చదివించును అనుకున్నావా? సర్కార్ కొలువున్న మొగుడు రావాలనే కదా. అవును, ఏం చేస్తాడే సర్కార్ కొలువు అంటే? మండలాఫీస్లో పనిచేస్తాడటనే. మా నాయన ఇసోంటి సంబంధం రావాలని 2 ఏళ్ళ నుండి వెతుకుతుంటే ఇప్పుడు వచ్చింది. నువ్వే నయమే తల్లి. నాకు దొరికిండో ఎడ్డి మొగుడు. తానా అనరా అంటే తందానా అంటాడు. గట్ల పెళ్ళైందో లేదో, సంవత్సరం తిరక్క ముందే నా సంకన్ బిడ్డనేసి ఆడూరేగుతుండు. నువ్వైనా పెళ్లి చేసుకుని సక్కగా ఉండు. రేపు పెళ్లి చూపుల్లా తుత్తర పడకుండా నిమ్మలంగా మాట్లాడు, సరేనా? ఆ మాత్రం నాకు తెలియదానే. సరే గాని గా పిల్లగాని పేరేందే? గోపాల్. అబ్బో, గోపాలకృష్ణుడా? ఊరి నిండా గోపికలున్నారేమో, జర చూసుకో. మళ్ళా చెప్తున్నా, రేపు వాళ్ళు వచ్చినప్పుడు ఇసొంటి మాటలు మాట్లాడకు. అస్సలే నా మొగుడిది సర్కార్ నౌకరి. అరే గోపాల్, ఏమ్రా? ఇల్లు ఎట్లుందిరా? మంచిగుందిరా, మస్తు సాయం చేసినావు. నీ మేళ్ళే మర్చిపోలేనురా. ఊకోరా, దాందే ఉంది. 12 ఏళ్ళ సంది ఆ ఇంట్లో ఎవ్వరు లేరంట. సర్పంచ్ని అడిగితే 5-10 ఇచ్చి తీసుకోమన్నాడు. అవు గాని రేపు పెళ్లి చూపులు పోవాలి, గుర్తుంది కదా? గుర్తుందిరా. మరి నాకెవరు లేరని చెప్పిర్రా? ఫాల్తుగా లెక్క మాట్లాడకు. అన్నీ నేను మాట్లాడినా, నువ్వైతే రెడీగా ఉండు, సరేనా? అరే కిషోర్, మా ఓన్ సైకిల్ ఎక్కురా. సరేరా. మరి నువ్వేడికిరా పోయేది? నేను గంగని కలిసేసి వస్తారా. సరేరా. రే, సామాన్లన్నీ ఇంతో సర్దిపించుకో. సరే. భయపడ్డావు కదా బావా? నీ అవ్వా ఇంక జరసేపు ఉంటే పానం పోయేది కదనే. నువ్వు వచ్చేదాకా ఊపిరి బిగబెడదామని నీళ్ళలో మునిగిన బావా. ఏడ్చినవుతి. అయినా మీ నాయన ఏ ముహూర్తంలో నీకు గంగా అని పేరు పెట్టిండో గానీ ఎప్పుడు చూడు తామరపూలకి నీళ్ళలోనే ఆడతావు. పైకి రా, నీకోటి ఇయ్యాలి. ఏం తెచ్చినావు బావా నా కోసం? నేను వచ్చిన సాలదానే. సూపీ బావా. అరే సూపీ బావా, సూపీ. ఎట్లున్నాయే? మస్తున్నాయి బావా. పెళ్ళోళ్ళు వచ్చారు, కాలు కడుక్కొని నీళ్ళు ఈరి. ఏడే అగోనే గా డబ్బాలంగైనా. ఏడ్ని నాకు చక్కగా కనిపిస్తలేడు. నువ్వు పోయి ముందు సక్క తయారైరప్పో. అక్కడెందుకమ్మా ఇటీ? సర్కార్ నౌకరిని సాగకూడదు కదనే. తోలుకొచ్చాను చూడు పిల్లగాడిని. అవునే, ఇంతకీ పిల్లగాడు ఏం పని చేస్తాడే? నీ అవ్వ గట్లంటవేందే? సర్కార్ నౌకరి అంటే సర్కారు ఏ నౌకరి చేస్తేందే? మస్తు పైసలు, మస్తు గౌరవం. 1000 మందిరా కాదు 1,00,000 మందిలో ఒక్కడికి వస్తుంది. ఓ ఒక్క అస్సలు ముచ్చట చెప్పాలి, పిల్లగానికి అయ్యవ లేరు. అదేంది పెద్దయినా అట్లంటావు? అమ్మయ్య లేకపోవడేంది? నా బిడ్డ శివెంతనో, గోపాల్ కూడా నాకంతనే. అట్లని అత్తపోరుండదులే. నేను అమ్మాయితో మాట్లాడొచ్చా? బంగారం లాంటి పెంపకం, అన్ని పనులు వస్తాయి.
ఇంకేం మాట్లాడతావు గమ్మున పెళ్లి చేసుకో. వాళ్ళ ముంగట తుత్తరు చేయకు. ఏం చెప్పినా ఊహను. ఇక్కడ కాదు అక్కడ. హా. రా బిడ్డ చాయ్ ఇద్దుగని. రేయ్ తీసుకోరా తీసుకో. నేను మీతో నాకు నచ్చిండు. ఈ అవ్వ 2 నిమిషాల్లో పిల్లలు పడిసేలే. ఒక్కగానొక్క బిడ్డ, చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుకున్నామయ్యా. నేను అస్త తీయమ్మా. ఈడ పడవెక్కితే ఆడ మీ ఇంటికాడ దిగుతా. నాకెప్పుడు పెండ్లైతుందో నా బావ దగ్గరికి నేనెప్పుడు పోతున్నావు? నువ్వేందే గిట్ల ఏడ్చుకుంటా పోతున్నావు? చూద్దాం కానీ కొన్ని దినాలాగు. నువ్వు నా ఇంటికి ఏడ్చుకుంటూ రావా నేను చూడనా? వస్తే వస్తాను గాని నేను ఏడ్చేటప్పుడు నువ్వు చూడకు బావా. మళ్ళీ పిల్ల నచ్చలేదని పెళ్ళొద్దన్నావు అనుకో. పా బిడ్డ, రాహుకాలం వస్తుంది. వస్తాడు సార్. వాడిని తెస్తే లోపల రానియకు. సరే సార్. వాని దరిద్రం మీద ఇచ్చేది ఉంటే బయట ఇచ్చి పంపు. మంచి సార్. తలాడిచ్చిరుగా సమజైందా? అర్థమైంది సార్. ఓ ఏ ఆగాగు. ఏడిపోతున్నావు? సార్ నేను లోపల రానివద్దన్నాడు. ఇన్నే ఉండు, నేనే తెచ్చిస్తా డబ్బా. ఏం గాడిదలు కాస్తామైంది? ఇట్లయితే ఎవడొస్తాడరా? సార్ అది నువ్వేమరా? సార్ మీరు చెప్పినోడు వచ్చింది సార్. వచ్చిండా? అవును సార్. సరే ఆ దరిద్రం మనకి ఇచ్చి పంపి. సరే సార్. ఏయ్, సార్ ఇచ్చిందో సబ్తో చేతులు కడుక్కో. సరే సార్. ఏం సరే అట్టట్టాడిస్తున్నావు? సమజైందా? అయింది సార్. ఏవో ఇక చేయబడ్డా. మైల అన్నాడు. ఎంతసేపు కడిగితే పొద్దు ఏమో ఈ మైల. బబుల్ గమేమో ఏ కాదురా. రే ఇది చాక్లెట్ అనుకుంటారా? మెత్తగుంది. కాదురా పిప్పర్మెంట్. రే బిస్కెట్ రాదురా, బుగ్గరా. అయ్యో అయ్యో అయ్యో, సర్పంచ్ చచ్చిపోయిన విషయం ఊళ్ళో తెలియదా? ఏ ఊకో. సర్పంచ్ ఊరి కోసం ఏదో ఆలోచిస్తుండు. నువ్వు పో. ఏ వీడెప్పుడు చావాలి?
వెనకటికి ఓ రాజుకి 7 కొడుకులు, ఈ సర్పంచ్ రాజుకి 7 ఊళ్ళు. ఒక్క మండలంలో 7 ఊళ్ళు వెళ్ళిన సర్పంచ్ ఎప్పుడన్నా చూసినావురా? ఆ రాజు రాజ్యాల్ని కాపాడుకున్నట్టే నేను ఈ 7 ఊళ్ళని ఎట్లా కాపాడాలి, ఈ ప్రజలకు ఏం మేలు చేయాలని సోంచాయిస్తుంది అక్కడ సంది. నాకు తెలవదా వీళ్ళంతా పిచ్చోళ్ళు, నువ్వు సచ్చినావు అనుకుంటుర్రు. నేనెప్పుడు చావాలి, ఇంకా మస్తు ఉంది కథ. కాకులు ఉచ్చ వస్తాయిరా? నాకేమేరిక ఏ నీళ్ళు పర్లే సరితా, కానీ బదులున్నా నీలే వస్తుంది, పాలు పోయదు. అరే ముగ్గురికి బువ్వనే పెట్టదు. ఇప్పుడు చూడు ఊదొత్తులు కూర్చుడు, ఆరత్తులు ఇచ్చుడు తిప్పుకుంటా. ఓ సర్పంచ్, ఊళ్ళోకి ఎవడో సర్కార్ నౌకరు వస్తుందంట. అవురా గుర్రం, కరెంట్ వాళ్ళతో చెప్పి నేనే ఆ కొలు ఇప్పించిన. అవునులే, గిట్లాంటి పనులన్నీ నువ్వే చేపిస్తావు. ఊర్లో ఒక్కరికి తెలిసిందిరా మన గొప్పదనం. ఇంతకీ సర్కార్ నౌకరు ఏం చేస్తా? కాకుల్నా తల్లి టీచర్ వస్తుందిరా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు. ఊర్లో కొత్తగా వచ్చిన సర్కార్ నౌకరైన పెండ్లాం. అవునా? అయ్యో, అట్లనే నిలబడ్డాక వద్దులే అక్క. ఈ ఒక్క బిందె పట్టిద్దాం. ఇగో అక్క. అక్క, నేను మిషన్ కుట్టు నేర్చుకున్నా, జర మీ సార్కి చెప్పి లోన్ ఇయ్యొచ్చు కదక్క. సరే అక్క, ఆయన చెప్తే ఏ పనైనా అవుతుంది. నేను చెప్తాలే. మంచిదక్క. రండమ్మా రండి. టమాటాలు ఎంత అక్క కిలో? టమాటాలా 2 రూపాయలకి 1/2 కిలో అమ్మా. ఏ ఊరు పిల్లనిది? ఎప్పుడు చూడలేడా? ఆ మండల ఆఫీస్ లో పనిచేస్తారు కదక్క, ఆ, గోపాల్, ఆ, ఆయన పిల్లాన్ని. అట్నా? ఇవెందుకు గా సంచి కడి? నేనేస్తా, ఇట్రా అమ్మా. ఇవి వదిలే గాని నేనేస్తా అమ్మా. వేసుకో అమ్మా, వేసుకో. ఇగో చాలక్క. ఏం కాదు, వేసుకో. చాలు, మళ్ళీ వచ్చినప్పుడు అయ్యో, తీసుకుపోతాను. తీసుకో అమ్మా. ఆగా, ఇగో ఈ మునక్కాయలు ఉంచమ్మా, మీకు పండంటి కొడుకు పుడతాడు. గది మా ఆయన 7 చదివిండు. ఈడనే ఊర్లో పని లేక తిరుగుతాండు. మీ మగునితో మాట్లాడి మండల ఆఫీస్ లో ఏదైనా నౌకరీ ఉంటే ఇప్పియరాదు? నీకు పుణ్యం ఉంటది. అగో అటు చూడు, ఆడ ఆడుతున్నది నా పిల్ల. సరే అక్క, నేను చెప్తాలే. అబ్బా, నీదేం అదృష్టమే. మంచిగా సర్కార్ నౌకరు నొన్ చేసుకున్నావు, అన్ని పుక్కట్లో వస్తున్నాయి. నీ దోస్తైనందుకు నాకు కూడా పుక్కట్లో. ఇగో మీ ఆయన పోతుండు. ఓ అయ్యా, గట్ల బలాదూరు తిరిగేదేనా? పని చేసేదేమన్నా ఉందా? పనికే పోతున్నాలే. నువ్వు ఏం పని చేస్తాడో ఏమో. కూరగాయలకు పోయేస్తా, పిల్లగాని ఇంట్లో చూసుకో అంటే గట్ల తిరుగుతా ఉంటాడు. ఊర్లో కొత్తగా వచ్చిన సర్కార్ నౌకరైన పెండ్లాం. అయ్యో, అట్లనే నిలబడ్డాక రారా, నేను పట్టిస్తారా? జర ఆగక్క, ఈ ఒక్క బిందె పట్టిద్దాం. ఈ మునక్కాయలు ఉంచమ్మా, మీకు పండంటి కొడుకు పుడతాడు. నేనెంత అదృష్టవంతురాలను. నేనేడు బయటికి పోయినా గోపాల్ పెళ్ళామని నెత్తినెక్కించుకుంటున్నారు.
అన్నా అన్న ఒక్క నిమిషం ఆగన్నా. ఏం లేదన్నా, ఊర్లలో పెద్ద రోగం పెరిగిపోతుంది కదా, అది రాకుండా ఉండాలంటే ఇది ఉంచు. ఏంది నిరోధులన్నా, పెద్ద రోగం రాకుండా ఉంటది. అది కాకుండా పిల్లలు పుట్టకుండా ఉండే నీకి. అది పిల్లవంగ గంటకు వస్తుంది. అది పెట్టుకునే లోపు అది పిల్లగా అడిచిన వెళ్ళిపోతుంది. ఇవన్నీ మంతను ఎందుకైనా మంచిగా ఉంచుకో. ఈ గిరాకులు ఉండే ఏముండయి. గంట కోడు పుంట కోడు వస్తాడు, పైసలు ఇవ్వమంటే సతాయిస్తారు. తిరిగి తిరిగి నేను చావాలి. ఏం కావాలి? కటింగ్ చేయాలా? గడవా? మరి ఏం కావాలా నీకు? అన్నా అది నువ్వు ఇంతకు ముందు వేరే టోడ్ని వాడిన కత్తి ఇప్పుడు కూడా వాడుతున్నావు కదా, అట్లా ఒకరికి వాడిన కత్తి ఇంకోళ్ళకి వాడితే పెద్ద రోగం వస్తుందన్నా. ఏంది నాకు పెద్ద రోగం వస్తుంది అంటుండు? ఏం లేదు ఊకోవాను. నిజంగానే వస్తుందన్నా. ఇప్పుడు ఈ అన్నకి పెద్ద రోగం ఉందనుకో. ఏంది నాకు పెద్ద రోగం వస్తుంది అంటుండు? లేక లేక 30 ఏళ్ళకి పెళ్ళి అవుతుంటే పెద్ద రోగం లేదు. ఉత్తన భయపడతాను. నేను చేస్తున్నా అని చెప్తున్నాగా, నువ్వు భయపడకు. అన్న పెద్ద రోగం ఉన్నోడు గీకిన కత్తితో ఈయన కూడా గీకితే ఈయన కూడా వచ్చే అవకాశం ఉందన్న. అట్లా ఒకరిని గీకిన కత్తి ఇంకోళ్ళకి వాడద్దు. అరే పొద్దు పొద్దుగా ఏడుకెళ్ళిస్తున్నాడు ఆయన. నువ్వు వద్దు, నీ కత్తి వద్దు నాడు. ఆగురా ఆగురా నాయన. నాకు గిరా ఖరాబ్ చేస్తారా నువ్వు? వాళ్ళు ఇచ్చే 3-4 షేర్లకు ఎడకెళ్ళెవరా మనిషికో కత్తి. ఇంకోసారి ఎడకెళ్ళ కనిపిస్తే కుత్కే వస్తా. నాకు నేను చెప్పేది నన్నా. ఎందుకు నొక్కుతున్నావే? నిలబడు వెనుకో. కూసో. ఇగో వేసుకో నాడు. ఏం చూస్తానా? కూసో. వేసుకోవాల్సింది గోళీలు కాదు సార్, కడగాల్సింది వేడి నీళ్ళలో సూదుల్ని. ఇట్లా ఒక్కళ్ళకి వాడిన సూదుల్ని ఇంకోళ్ళకి వాడితే పెద్ద రోగం వస్తుంది. అచ్చా చూడది. పాస్ ఇక్కడ నాకే డాక్టర్ చదువు చెప్తావు సార్. ఇట్లా చేయడం తప్పు సార్. తప్ప? నేను చేసే తప్ప? అట్లా కాదు సార్, నేను చెప్పేది నుర్రి. అరే బయటికి తోస్తారే సార్, వినండి సార్. మళ్ళీ సరే టైంకి వచ్చాను అనుకో, ఎవడెవడొచ్చి నాకే చదువు చెప్తాడు. 8th పాస్ ఇక్కడ. ఇసంటి వాళ్ళు మస్తు మందిని చూసిన. కూర్చో. యాడబోతున్నావు? డ్యూటీకి పోతానా? ఏం కొత్తగా అడుగుతావు? ఇయాల డ్యూటీ ఎక్కడదే? దొంగ నా కొడుకు. అరే ఏడికి తీసుకుపోతున్నావు చెప్పురా. అటే ఆడికిరా. అరే గడ్డి బొమ్మల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నావు, మొక్క ఏమన్నా ఉందారా? చెప్తా గానీ ఎక్కువే. మళ్ళేంద్రా? అరే ఏడికి తీసుకెళ్తున్నావురా నాయన? అగో మళ్ళీ ఆపినవేంద్రా? మళ్ళా ఈడెందుకు ఆపినవురా? అరే ఏమైంది దీనికి? అరే ఇది తీసుకుని ఎడిగిపోతున్నావురా? ఈడ్నే ఉండరా, వస్తా. ఊరి అవ్వ
ఎవరురా నువ్వు మామాజాలకు వచ్చినావు? అన్న నేను ఎవరినైతే ఏంటన్నా ఇది పెట్టుకుని చేయి. ఇది పెట్టుకొని నిన్నేం చేయాలరా? నన్ను కాదన్నా ఈమెనే చెయ్యి, కానీ ఇది పెట్టుకుని చేయి అన్న. ఏందిరా నీ లొల్లి? నీ అబ్బా దుబ్బేరా నుంచి. ఏ నువ్వేడికి పోతానవే? అరే పైసలు ఇచ్చాను నీకు. అరే ఎవడు రాడని పెద్ద పోటుగా లెక్క చెప్పినావు. అన్ని సగం పళ్ళు చెయ్. నీ అవ్వ ఇంకొక్కసారి నా కంట కనబడ్డావో నీ అడ్రస్ లేకుండా చేస్తా బిడ్డ. అయ్యో ఏంద్ర ఇదే? ఏంద్ర గిట్లుందే? ఏందిదే? లేరా ఏడ్రా దొరికింది ఇదే? ఆడ దొరికింది. అవు సర్పంచు గా ఊరోళ్ళందరూ మీ సర్పంచ్ ఏందిరా దండ కొనుక్కుని మెడలో వేసుకుని తిరుగుతుండు అంటుర్రు. గొప్ప గొప్పోళ్ళ మెడల దండలుంటాయిరా. నీకేమో తెలియకపోయి నేను గొప్పోండని. అరే శివుని మెడల పామెట్లను, నా మెడల దండ అట్లా. అబే ఎప్పుడన్నా శివుణ్ణి అడిగినారా నీ మెడల పాము ఎందుకని? అడగలే. మా నన్ను ఎందుకు అడుగుతారా? ఈ బర్ల సత్యంద్ర బర్రె మీద ఎక్కే దున్నపోతు. నువ్వు ఏం సర్పంచ్ అయ్యావు? ఊర్లోకి ఎవరొస్తుండో ఏం చేస్తున్నా సోయం ఉందా నీకు? అట్లా ఆగమాగమైతే ఎవడొచ్చిండు ఏమేసిండు? ఇదేంది? ఇది అర్థం ఎక్కడిది? సరైతే పిల్లగాడు గాలడక సచ్చేటోడు. నువ్వు ఏం సర్పంచ్ అయ్యామో ఊరికి కంప కొట్టుకున్నట్టుంది. నువ్వున్నా ఒకటే ఊసిపోయినా ఒకటే. చిచి అంతా మా కర్మ. నువ్వు రారా. ఈ నోట్ల మనుబోయా బర్ల సత్యంద్ర గంత మాటని పోబట్టే ఏంద్ర ఈ లబ్బరు? ఏ గదే విరోధంటారు కదా. విరోధు? నాకు విరోధులు ఎందుకుంటారా? పని చేసేటోడు అనుకుంటారు గాని. ఏ నీ అవ్వ అది ఆ పని చేసుకుని టోళ్ళే పెట్టుకుంటారు. విరోధ్ కాదు కా సర్కారు నౌకరు వేసి బొగ్గలు. అరే పతిగా గఫ్లత్లా ఇవన్నీ తయారు చేసేది ఈడేనా ఏంది? ఏ నీ ఆగానికి అగ్గితలగా తయారు చేసుడు కాదు గా మండలాఫీసులో తీసుకుని ఊరూరు తిరిగి వేసిపోతాడు కదా అదే ఇది. ఓ నీ అవ్వ ఇప్పటిదాకా చెప్పలేదు ఎందుకు నువ్వు? ఆ కరెంట్ వాళ్ళతో మాట్లాడి వాడిని నువ్వే వేయించినా అంటివి కదా. దుత్తెరికి నేనేపించుడేంది? ఈ ఊర్లో ఇంత దాకా మూతి మీద మీ సమున్న మొగోడు ఒక్కడు కూడా నన్ను ఎంటికంత మాటలే. ఈ బుగ్గలో దిక్కెళ్ళి బర్లదొచ్చి నన్ను ఇంత మాట అంటాదిరా. ఏకలేత నువ్వేనారా సర్కారు? నువ్వే నేనెవరో ఎరికేనా? ఈ ఊరికి సర్పంచ్ని. ఎవరా దేశంలో ఉన్న దరిద్రమంతా తీసుకొచ్చి మా ఊర్లో వేస్తున్నావట. ఇది ఊరనుకుంటున్నా సాని కొంప అనుకుంటున్నా? ఇంకొకసారి నా కంట్ల పడ్డావు అంటే ఏం చేస్తాను నాకే తెలియదు. దేశంలో పెద్ద రోగం వచ్చి జనాలు చచ్చిపోతున్నారు. అది రాకుండా జనాలు దాని బారిన పడకుండా సర్కారు నిరోధాలను పంచుతోంది. అసలు పెద్ద రోగం పరిస్థితి ఎలా ఉందో తెలుసా మీకు? ఢిల్లీలో 4%, కర్ణాటకలో 3%, మహారాష్ట్రలో 5%, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 2% పైనే ఉంది. అనబడితే ఈడగుడు పడతా అంటే నా ఊర్లో ఏ రోగం రాదు రానియ్యా. అట్లా కాదు సర్పంచి. సర్పంచ్కి ఎదురు చెప్తావరా నీ తల్లి? డబ్బా పక్కకేసిన అనుకున్నావులే, కావాలని వేసిన. ఇంకొకసారి ఊర్లే కనపడ్డాం అంటే బిడ్డ నడిమిట్లు ఇస్తా. సర్పంచ్ పిచ్చోడు వస్తుండు నీ పోతా. నా పేరు హేమలత, గవర్నమెంట్ టీచర్ని. ఎవరు ఆపినా మనం చెయ్యాల్సిన పని ఆపద్దు. నా పేరు గోపాల్, నేను ఈడ హెల్త్ ప్రమోటర్ని. పిచ్చోడి చేతిలో రాయలాగో సర్పంచ్ చేతిలో ఇవ్వులు అలా ఉన్నాయి. అమ్మా అమ్మా నాకు బుక్ ఇప్పివా? పైసలు లేవురా నా దగ్గర, రేపు కొనిత్తలే. లేదు నాకు ఇప్పుడే కావాలి. ఓ నడు. ఆ అన్న పుణ్యానికి ఇస్తాడు. పుణ్యానికా? ఇవాళ రేపు పుణ్యానికి ఎవరు ఇస్తారా? లేదమ్మా ఇస్తాడు. ఎవ్వరి అర్థ
నాకు ఇప్పి నాకు కావాలి, నాకు ఇప్పి. అరే ఇప్పి నాకు కావాలి. అరే నాకు ఇప్పుడే కావాలి. ఆపన్నా సైకిల్ ఆపన్నా. ఈ అన్ని ఇస్తాడు. పిల్లగాడు నోరు తెరిచి అడుగుతుండు, ఒక బుగ్గ అంటే ఇయ్యవా? బుగ్గలా? బుగ్గలు నా దగ్గర ఎందుకుంటే అక్క? నేను చూసినా, నువ్వు చెట్టు కాడ డబ్బలా బుక్కులేసిపోతావు. ఆ పెద్ద పెద్ద పిల్లలంతా నన్ను కింద పడేసి గుంజుకుంటారు. నాకు ఒక్కటి కూడా దొరకనియారు. నాకు ఈయనే ఇచ్చిపో. అయ్యో ఆ బుగ్గలా? అవి బుగ్గలు కాదక్క. అవేంటంటే అక్క ఇది బుగ్గ కాదక్క, బగ్గ పనికొచ్చేది. అంటే రాత్రి పెద్దరోగం వస్తుంది కదక్క, అది రాకుండా ఇది పెట్టుకోవాలి. అంటే మనం రాత్రి పడుకుంటాం కదక్క. ఏం మాట్లాడుతున్నావు? తిక్క తిక్కగుందా? అయ్యో అట్లా కాదక్క. నేను చెప్పేది అది కాదక్క, ఇది ఇట్లా పెట్టుకోవాలి. నువ్వు రారా నా కొడక ఊర్లకి, చెట్టు గట్టి పిచ్చి కొట్టిస్తా. మొన్న నీ పెళ్ళానికి కొత్తగానే కూరగాయలు ఇచ్చిన, అది రాని మళ్ళా దాని పని చెప్తా. ఈమె దగ్గర బాగున్నాయి కూరగాయలు, ఈయనే తీసుకుందాం. అక్క ఎవరే అత్తగాడు. ఏమక్క బాగున్నావా? ఏ అక్క అయింది అక్క. ఏడేడుకోబోయి ఏడేడో ముట్టుకొని కూరగాయలు ముట్టుకుంటారు. నువ్వు రాయే నీ గలీజ్ చేతులు మీరునా. ఏదో మండల ఆఫీస్ లో పని. ఏమైందట్లా? పిచ్చి కుక్క కరిసిందా? ఒర్రుతున్నావు? ఏం మాట్లాడుతున్నావా? నడు పో ఇక్కడి నుంచి, పో నడు ఇక్కడి నుంచి. నీ మొగుడు చేసే సర్కార్ నౌకరీ ఇదా? అయినా మనమేమో నిమ్మన్నమైంది పుక్కట్లా. ఆమె ఎవరో ఏం పని చేస్తారో తెలియకుండా ఇచ్చింది. నువ్వేం బాధపడకే, పద. అట్లుండ మాట్లాడు. ఓ రాసుక పుసుకొని వస్తున్నావు, మేం పట్టుకున్నాక నువ్వు పట్టుకోపో. చెప్తుంటే అర్థమైతలేదా? పో అవతలికి. మొన్న మీ ఆయన్ని పిల్లలెంట పడుతుంటే చూసిందే. ఊర్లో బుగ్గలేస్తున్నాడని పెద్దోళ్ళు కొట్టనీకొచ్చిర్రే. ఏ నోరుమోయ్, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో? అట్లా కాదే, మీ ఆయన్ని ఊర్లో అందరు ఏమని పిలుస్తురో తెలుసా? ఏమని పిలుస్తారు? బుగ్గలోడు అంటుర్రే. మిమ్మల్ని ఊర్లో అందరూ అంటరాని వాళ్ళని చూసినట్టు చూస్తుర్రే. మన దోస్తులు కూడా మీ గురించి గలీజ్గా మాట్లాడుతుర్రు. రేపు పిల్లలు పుడితే ఏం చేస్తారే? వాళ్ళ పుట్టినరోజుకి ఆ బుగ్గల బదులు ఈ బుగ్గలు కడతారేమో అనుకుంటుర్రు. అయ్యో గంతాత్ర పడుతున్నావేంది? నేను చెప్తా కదా, మీ ఆవిడ ప్రెగ్నెంట్, నువ్వు తండ్రి కాబోతున్నావు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీకు కడుపైతే చెప్పు, అప్పుడే పిల్లలొద్దే, జీవితం నాశనం అవుతుంది. నీకు ఇష్టమైతే చెప్పు, గా సింగోటంలా మంత్రసాని ఉంది, ఆమె పిల్లలు కాకుండా మందు పెడుతుంది. అరే అప్పటి నుంచి చూస్తున్నా, అది రిపోర్టరా, పిల్లనో పిల్లగాడో కాదు. ఇదేందో తెలుసా? నువ్వు తల్లివి కాబోతున్నావే. తెలుసు. తెలుసా? మరి గింత గొప్ప ముచ్చట పెట్టుకుని ఇట్లున్నావేందే? గీ ముచ్చట గొప్పగా అవుతుందో కాదో తెలియదు గాని, నువ్వు చేస్తున్న సర్కారు నౌకరీ
ఇంకా గొప్పదని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు ఏమైంది అట్లా మాట్లాడుతున్నావు? సర్కార్ నౌకరీ అంటే సంకులు గుద్దుకున్నా. నా నౌకరికి ఏమైంది? ఇంకేం కావాలయ్యా? సర్కార్ నౌకరీ అంటే ఏదో ఆఫీస్ కొలవనుకున్నా, కానీ నువ్వు చేస్తున్న పని సర్కార్ నౌకరీ అని పేరు చెప్పి నిన్ను నాకంట కట్టిండ్రు. కొలువున్నోని చేసుకుంటే నిమ్మలంగా ఉండొచ్చు అనుకున్నా. ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఊర్లో జనాలు మనల్ని మనుషుల లెక్క చూస్తున్నారా? నీళ్ళ కోసం బోరింగ్ దగ్గరికి వెళ్తే నన్ను అంటరాని దాని లెక్క చూస్తున్నారు. ఇంకా కిరాణా షాపోడు డబ్బులు తీసుకుని కూడా ఏదో బిచ్చమేసినట్టు సరుకుల చేతున పడేస్తున్నాడు. ఇంకా మా దోస్తులు నీ కొలువు గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు తెలుసా. మనకి నౌకరీ వద్దు, నువ్వు బంచే. మా చిన్నమ్మ వాళ్ళ ఊరికెళ్ళి కోళ్ళ పెట్టుకుందాం, ఏమంటావ్? ఎవరో ఏదో మాట్లాడుతున్నారని మనం బాధపడటం ఎందుకే? అయినా ఊరికా నూరిపోయి కోళ్ల ఫారం పెట్టాల్సిన అవసరం మనకేముందే? నా నౌకరీ నాకుంది కదా సత్య. అది ఉంది కాబట్టి ఇదంతా. ఇగో, నువ్వు ఈ నౌకరీ గాని మానకపోతే నేను కడుపు తీపించుకుంటా చెప్తున్నా. ఏంటి తీపించుకుంటావా? అవును, తీపించుకుంటా. ఇప్పుడు ఏమైంది సత్య? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావే? ఏమైందేంది? మనల్ని అంటరాని వాళ్ళని చూసినట్టు చూస్తే సరిపోదా? ఇక మన పిల్లల్ని కూడా చూడాలనా? నాకేది అవసరం లేదు. రేపు నేను కడుపు తీపించుకుంటున్నా. సత్య అట్లా అనకే. కడుపున బిడ్డను చంపడం సానా పాపమే. పెండ్లైన తర్వాత భార్యాభర్తలు వినాల్సిన అద్భుతమైన విషయమే. ఎంతో అదృష్టం ఉంటే గాని ఇంత త్వరగా తల్లయ్యే అవకాశం రాదే అందరికీ. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. నా మాట విను, ఈ ఒక్క బిడ్డనైతే కందాం. తర్వాత పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకుందామే. నా మాట వినే. ఇదే దండగనుకుంటే ఇంకా ఆపరేషన్ కూడానా? సరేలే సత్య, నన్ను నమ్మొచ్చిందానివి. నీ కడుపు మీద కత్తి పెడితే నేను చూడలేను. నన్ను నమ్ము, ఈ ఒక్క బిడ్డనైతే కందాం. దాని తర్వాత నేను ఆపరేషన్ చేయించుకుంటా. నా మాటినే. నువ్వేం చెప్పినానే వినా. రేపు మనల్ని చూసినట్టు మన పిల్లల్ని కూడా చూస్తే నేను తట్టుకోలేనయ్యా. అందుకే రేపు దవాఖానకెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటా. సర్కార్ దవాఖానలో అబార్షన్లు చెయ్యరే. పైగా నా సర్కార్ నౌకరీయే. ఇగో, ఊకే సర్కార్ నౌకరీ అనకు. దాన్ని ఎవడన్నా నౌకర్ అంటాడా? నా కర్మ కాకపోతే. ఏ నౌకరీ అయితే ఏందే? మనకు తిండి పెడుతుంది కదే. ఇగో, నువ్వు నౌకరీ మానేసేదాకా నేను పిల్లల్ని కనా. మమ్మల్ని వదిలిపెట్టి పైసలు సంపాదించుకొస్తానని దేశం పోయి ఏందయ్యా నువ్వు చేసింది? అయినా ఎవరి దగ్గరికి పోవాల్సిన కర్మ ఏందయ్యా నీకు? ఇక్కడ వాడు నేనున్నావని గుర్తుకులేదా? ఇప్పుడు ఊళ్ళో ఒక్క ఉప్పురాయి కూడా పుట్టదు మనకి. నాకే పాపం తెలియదే. అసలు ఈ రోగం ఎట్లా వచ్చిందో కూడా అర్థమైతలేదే. మెడికల్ టెస్ట్లకు అని చెప్పి తీసుకపోయేటోళ్ళు గట్లగిన వచ్చిందేమోనే. మన పిల్లగాని మీద ఒట్టేసి చెప్తాను.
ఇగో నువ్వు నౌకరీ మానేసేదాకా నేను పిల్లల్ని కన్నా. దావాకాన్లో చేయకపోతే సరే, మంత్రసాని ఉంది, ఆమె కడుపు పోయేందుకు మందు పెడుతుంది. రేపు మనం మంత్రసాని దగ్గరికి పోతున్నాం. నువ్వు వచ్చినా రాకపోయినా నేను పోతున్నా. ఏంది ఇట్లొచ్చిండ్రు? ఏం లేదు, మందు పెడతావని వచ్చిన. మందు పెట్టా, కారం పెడతా, రోజుకొకరు వస్తుర్రు మీలాంటోళ్ళు. ఎంతమంది కని పెట్టాలే? మందు లేదు గిందు లేదు, పోరి పోరి. చూస్తే రౌడీ దాని లెక్కున్నావు. నువ్వెవరి చేతిలో మోసపోయినావు? ఎవరి చేతిలో మోసపోవడేంది? నాకు పెళ్ళైంది, మొగుడున్నాడు. మరి మొగుడుతో వచ్చిన కడుపు తీయించుకొనుడు ఎందుకే? ఏం లేదు, ఇప్పుడు గీళ్ళకే పైసలు సరిపోతలే అంట. బాగా సంపాదించినాక కందాం అనుకుంటారు పిల్లల్ని. మీరు పైసలు సంపాదించినప్పుడో తీరికి దొరికినప్పుడో కనేది కాదు. అది దేవుడిచ్చే ప్రసాదం. ఇచ్చినప్పుడే తీసుకోవాలా. అయినా ముఖం చూస్తే చదువుకుందాని లెక్కనే ఉన్నావు. బయట బుగ్గలు దొరుకుతున్నాయంట కదా, తెచ్చుకోవాలని సోయలేదా? అది పెట్టుకుని చచ్చుంటే ఇక్కడ దాకా వచ్చే పని ఉండేది కాదు కదా. ఇంతకీ నీ మొగుడేం పని చేస్తాడు? పనా? సర్కారు నౌకరీ. సర్కారు నౌకరా? సర్కారు నౌకరీ చేసుకుంటా ఒక బిడ్డను కనేకి ఇంత ఇబ్బంది పడుతుండ్రా? అవు ఏం చేస్తాడు నీ మొగుడు? బళ్ళో గంట కడతాడా? తహసీల్దార్ ఆఫీసులో అటెండరా? మరి చదువు చెప్పే పంతులా? మరేం చేస్తాడు నీ మొగుడు? ఇందాక బుగ్గలు దొరుకుతాయన్నావు కదా, అవి ఊర్లో బంచేది దీని మొగుడే. ఎల్లేళ్ళు మందు లేదు గిందు లేదు, నీకైతే అసలే పెట్టా. పోరీ ఈ నుంచి. నీకేం పెట్టాలే? ఇగో ఆయన్నే దీని మొగుడు. ఏంది? సంకలో సముద్రం ఉన్నా తాగాక నీళ్లు లేనట్టు ఊరంతా పంచి సావకపోతే ఒకటి పెట్టుకుని చావచ్చుగా. ఎడకొచ్చే పని ఉండేది కాదు. పోరి పోరి. అంతా నా దరిద్రం. ఈ ముఖానికి ఏ పని చక్కగా సావదు. అరే నువ్వు కొట్టరా, నేను పట్టుకుంటా. కొట్టరా. పట్నంలో నేను ట్రైనింగ్కి పోయినప్పుడు ఇగో ఇట్లాంటివే చిన్న పంపులు రావి. అవి మస్తుండే. ఒకటి నీకు కూడా తీసుకురావాల్సింది, పనికొచ్చేది. రే నువ్వు ఎప్పుడో ట్రైనింగ్ పోయిన ముచ్చట ఇప్పుడు చెప్తే ఎట్లారా? అప్పుడే తీసుకురావాల్సింది కదరా. ముఖమే బంగారం అయింది. ఇటు రాకుండా పోయినావు. చాయ్ తాగుతావా? తాగుతా. అవునరా, ఇంకేంది ముచ్చట్లు? అవురా, డ్యూటీ పోలేయాలా? ఉండే గాని ఆ కిషోర్ గాడు ఒకటే తెచ్చినావు, వానికి కూడా తేకపోయినావా? తాగుతుండే కదా. డ్యూటీ ఉండే గాని ఆ కిషోర్ గాడు రాక పని అయిపోయిందిరా. ఏ సాని కొంపలు పట్టుకుని తిరుగుతుండో తాగుబోతు నా కొడుకు. కదేరా, ఊరవతలు పెట్టారు కదా సాని కొంప కొత్తది. ఆడికి పోయిండేమో. మన పెళ్ళానికి దొరికితే ఉంటదిరా వానికి. సాని కొంప ఎర్రగట్ట అవతల పెట్టారు కదరా. పనికి బొమ్మంటే ఏడాడ తిరిగి వస్తున్నారా నువ్వు? ఇంటికి పని సంగతి చెప్తా. అసలు నిన్ను ఇట్లా కాదురా. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? ఇంట్లో ఇంట్లో పిల్ల కనిపెట్టుకొని ఏం పనులు రా నువ్వు చేసేది? పని వాళ్ళడా ఏం పని అబ్బా నా మాట వినవే. వదిలే అబ్బా, వదిలే. ఎంత చెప్పినా బుద్ధి రాదురా నీకు. నువ్వు ఈ జన్మల మారవు. ఇంటికి బా, నీ సంగతి చెప్తా. ఇగో ఈడు లోపలికి పోదామంటే బయటకు నడు అంటుండు. అయినా నువ్వేందిరా భద్రంగా లోపలికి పోకుండా తుప్పల్లోకి చెట్లలోకి అంట? నీకెందుకే, పైసలు ఇస్తాను కదా, పంపరాదు. ఇక పట్టు నువ్వా. పోయి సావు. అక్క అక్క ఈడెవడు? ఈడికొచ్చి అక్క అని పిలుస్తుండు. అక్క ఏందిరా?
ఒకసారి బయటకు వస్తావు అక్క? ఈ బయటికి పోడేందిరా, నువ్వే లోపలికి రా. లేదక్క, నువ్వే బయటికి రా ఒకసారి. ఏం రా, బయటే చేస్తావా ఏంది? చీచి, దాని గురించి కాదక్క, ఒకసారి రా మాట్లాడాలి. ఏందిరా? ఏం లేదక్క, ఎక్కడెక్కడి నుంచో ఎవడెవడో మీ దగ్గరకు వస్తూ ఉంటారు. వానికి ఏ రోగం ఉందో తెలియదు. అయితే నేను చెప్పేది కొంచెం వినండి అక్క. మీ మంచి కోరే చెప్తున్నా, ఇట్లా చేయడం మంచిది కాదక్క. అక్క, మీ దగ్గరికి కస్టమర్లు వస్తూ ఉంటారు కదా, వస్తే వాళ్ళకి ఇది ఇచ్చి పెట్టుకోమని చెప్పుర్రి. ఏంది? అక్క, దీన్ని నిరోధ అంటారక్క. మీ దగ్గర కస్టమర్ వస్తాడు కదక్క, అతనికి ఇది ఇచ్చి తొడుక్కోమని చెప్పుర్రి. ఇది తొడుక్కుంటే నీకు కస్టమర్కి ఎలాంటి రోగాలు రావక్క. యాడ దొడుక్కోమని చెప్పాలి? కాలిక ఎలిక? అక్క, అది మీరు లోపల ఏ ఆప్రా, వచ్చినంతో బేరమానికే చస్తున్నాం. ఇంకా అది పెట్టుకో ఇది పెట్టుకో అంటే వచ్చి కూడా రాడు. ఏందది? ఏంది అన్న, ఇది నిరోధులన్నా. ఈ మధ్య పెద్ద రోగం ఎక్కువైపోతుంది కదా, మీ దగ్గరికి వచ్చే కస్టమర్లకి ఇవి ఇస్తే పెద్ద రోగం అనేది రాదన్నా. దుబ్బాయి ఎడికెళ్ళి ఇంకోసారి ఈ చుట్టుపక్కల కనబడితే డొక్కలేదంతా. వాడికే తేట్లేసి వస్తే అవన్నీ మానుకొని ఇవి పెట్టుకో అవి పెట్టుకో అంటే వాడంటాడా? ఆడి తేట తీరుద్దా అన్న? దీనివల్ల ఏ సమస్య రాదన్నా. ఇంకో మాట మాట్లాడితే సాని కొబ్బరి బొంద పెడతా. ప్రాణాలు పోతూనే అన్నా. పోతే పోనే, ఆ వ్యాపారం పోతుంటేడా? దుబ్బాయి దుబ్బాయి మా నాన్న ఏంది? ఎవడొచ్చి నీతులు చెప్పిన సంసార్లకు ఎనుకుంటా కూర్చుంటావే. చల్ దబ్బే లోపలికి. మీరేంది? వండి లోపలికి. బయట పెట్టారు వ్యాపారం. వండి. నేనన్నది ఏం చేసినావు? నిన్నే. ఇగో, మా చిన్నమ్మోళ్ళతో మాట్లాడినా. వాళ్ళకున్న కోళ్ళ ఫారం మనకే ఇస్తారట. ఆడికి పోయి మంచిగా పనిచేసుకోవచ్చు. నిన్నే. ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకోళ్ళ దగ్గర పనిచేయాల్సిన అవసరం మనకి లేదు. నా నౌకరీ నాకుంది. అబ్బో, అదో పెద్ద నౌకరీ. ఊకే నౌకరీ నౌకరీ అనుకుండా సస్తావు. అయినా నిన్నని ఏం లాభంలే. అట్లా ఇట్లా అని మాయ మాటలు చెప్పి మా వాళ్ళు నా గొంతు కోసిర్రు. నాకు పెద్ద పెద్ద జాబ్ ఉన్నోళ్ళు వచ్చిండే. అవన్నీ కాదని సార్ది పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అటగా నీకిచ్చి అంటగట్టిర్రు. సారుకేమో పెళ్ళాం కంటే నౌకరీ ఎక్కువైంది. ఇదిగో, నా మాట విను. మా చిన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోదాం. ఆడికిపోయి ఏదైనా పని చేసుకుందాం. వింటున్నావా? ఏమన్నవేందయ్యా బెల్లం కొట్టిన రాయి లెక్క? ఇదో దరిద్రం. అమ్మో అమ్మో అమ్మో, ఇంత సిగ్గు తప్పిన మనిషిని నేను చూడలేదయ్యా. ఊరోళ్ళు తిట్టినా రోషం లేదు, ఇంట్లో పెళ్ళాం తిట్టినా పౌరుషం లేదు. ఇలాంటి మొగోనితో కాపురం చేసినందుకు తినేసి రారా, నేను బయట ఉంటా. నేనందరి దృష్టిలో ముగ్గుని రాచి రంపాన పెట్టే ఆడదాని లెక్క అయినా ఊర్లో అందరు నన్ను అంటరాందాని లెక్క చూస్తున్నారు. ఆడపరువు లేదు. కట్టుకున్న మొగోనికి పెళ్ళామనే ధ్యాస లేదు. ఇవాళ నేను ఈ నౌకరియో తేలిపోవాలి. నేను వద్దనుకుంటే నా కడుపు మీదకెళ్ళి దాటిపో.
సత్య చెప్పింది కూడా నిజమే కదరా. ఆ జాబ్ ఏదో బంద్ పెట్టచ్చు కదా. ఊర్లో విలువ లేదు, ఆఫీస్లో గౌరవం అంతకన్నా లేదు. ఆగురా, నువ్వేమనుకున్నంటే నేను ఒక మాట చెప్తారా. నువ్వు సత్య కడుపు మీదకి వెళ్ళి దాటెళ్తే నా కండ్లల్లో నీళ్ళు తిరిగినీరా. పానం తోడుకుపోయిందిరా నాది. నా మాటిని ఈ నౌకరీ మానేస్తానని చెప్పురా. మానేస్తానని చెప్పు. ఇది మండలం కేసెస్. అవునా? టోటల్ 8 కేసెస్. ఈ అబ్స్ట్రాక్ట్ పక్క మండలం కవర్ అవుతుంది సార్. సార్ ఏమయ్యా నువ్వేనా గోపాలంటే? అవును సార్. ఎలా నడుస్తుంది ఫీల్డ్ వర్క్? బాగానే నడుస్తోంది సార్. ఏ లేదయ్యా, మీ పక్క 2 మండలాల ఆఫీసర్లు చెప్పా పెట్టకుండా మానేశారు. మనమేమో రిపోర్ట్స్ ఎవ్రీడే పైకి పంపించాలి ఆఫీసర్లకి. కొంచెం ఇబ్బంది, స్ట్రెస్ ఫీల్ అయినా పర్వాలేదు. ఆ 2 మండలాలు కూడా నువ్వే చూసుకో. అరే మామా, ఇప్పుడు చేస్తున్న నౌకరీ మానేస్తున్నా అని చెప్పురా. ఇంట్లో పరిస్థితులు కూడా బాలేవు తెలుసు కదా. ఇప్పుడున్నాయే మానేద్దాం అనుకుంటే కొత్త మండలాలు ఎందుకు? ఎందుకు మనకి ఇదంతా? మానేస్తున్నా అని చెప్పురా. ఆ? మానేస్తున్నా అని చెప్పు. ఆ? నువ్వు ఓకే అనుకుంటే సంతకం పెట్టు. అరే వద్దురా, తొందరపడకు. సత్య గురించి కూడా కొంచెం ఆలోచించరా. అరే మామా, ఆపురా. రారా, ఇంటికాడ దింపుతా. ఇంట్లో పెళ్ళం మాట నేను అన్నాడు, నీ దోస్తుగాని మాట వింటావు అనుకోవడం నా తప్పే. నువ్వు పోయి సచ్చరా. యాడికి సత్య? నిన్నే సత్య, యాడికే? మా ఇంటికి. మీ అమ్మ చెప్పింది కదే ఈ దినాలు మంచివి కావని, అరిష్టమని. అరిష్టం? ఇంతకన్నా అరిష్టం ఏముంటుందయ్యా? నీకు పెళ్ళాం కంటే నౌకరీ ఎక్కువైంది. వాళ్ళు మంచి పని చేస్తున్నావు, అందుకే గాంధీ తాత నవ్వుతున్నాడు. మంచిగా ఫ్యాన్ కింద కూర్చో. ఊరంతా వల్లకాడైనా నీకు సంబంధం లేదు. నీకు మాత్రం నెలనాడు జీతం వస్తుంది కదా. పొట్ట నిండా తిని మంచిగా కూర్చో చల్లగా ఫ్యాన్ కింద. నీ పుణ్యమా అని మంచిగా నౌకరు చేసిన పిల్లం పోయింది. అందుకే నీకు ఈ బహుమానం ఇస్తున్నా, తీసుకో, తెచ్చుకో. రాయి బహుమానం ఏందిరా? మొత్తం మండలం అంతా పిచ్చి నా కొడుకులు లెక్కున్నారు. పెండ్లి ఫికర్ వాడి బక్కగైనట్టున్నావు. అంతే కదత్తా. సత్యం చేస్తుంది. అగో అడగూసిన చూడు. జర నువ్వైనా చెప్పు బిడ్డ, ఇట్లా ఎన్ని దినాలు మొగుని వదిలేసి ఉంటుందో. సత్య, నీకో మాట చెప్తా. నువ్వేందే నాకు చెప్పేది? నోరు మూసుకొని బయటికి పో అన్నా సరే నేను చెప్పేది చెప్పాల్సిందే, నువ్వు వినాల్సిందే.
అర్థమైతందా? నిన్నిలా చూస్తుంటే చాలా బాధగా ఉందే. అయినా మొగుడు పెళ్ళాలన్నాక చిన్న చిన్న గొడవలుంటాయే. అయినా ఊర్లలో కాపురాలు చేసే ప్రతి ఒక్క లేన్లలా గొడవలు లేకుంటుంటాయి అనుకుంటున్నావా? సర్దుక పోతారు. అయినా నాకు తెలవక అడుగుతా, ఒట్టి మనిషివి కాదు, ఇన్నాళ్ళు ఒంటరిగా ఎట్లుండగలుగుతున్నావమ్మా? నేను శివ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. ఆడింట్లోకెళ్ళి ఒమ్మన్నా కూడా నేను ఆడనే కూసుంటా. నా మాట వినే. అన్న దగ్గరికి ఓ సత్య, మొండికి పోకు. మాకు లగ్గాలు కుదిరినాక మీరిద్దరు కలిసి మా పెండ్లికి రావాలి. అమ్మలేని దాన్ని మీ ఇద్దరి కాళ్ళకి కలిపి నేను దండం పెట్టుకోవాలి. అన్నా ఆగన్నా. ఏం చెల్లే? నిన్ననే సత్యతోటి మాట్లాడినా. దానికెళ్ళి చూస్తే నా పానం తరక్కపోయిందన్నా. కొన్ని పండ్లు తీసుకొని పోయి చూసిరా రాదు? పోయొస్తా చెల్లె. అసలే అది ఒట్టి మనిషి కూడా కాదు. అట్లనే నేను పోయొస్తా కదా, నువ్వు జాగ్రత్త. అన్నా, ఏం చెల్లే? మా పెండ్లికి పెద్దలుగా మిమ్మల్ని అనుకుంటున్నా. మీరు కలిసి ఉంటేనే కదా మేము సంతోషంగా ఉండేది. ఖచ్చితంగా కలుస్తావు కదా? నేను పోయొస్తా. బిడ్డా, ఈరోజు శివ వస్తాన్నాడు, ఇంకా రాలేదేమే? ఏంది బావా, నన్ను పండక్కు తోలుకోవనికి వచ్చినవా? ఎందుకే అంత తొత్తరపడతావు? పెండ్లైన దాకా ఆగలేవానే? ఏమయ్యా, ఇంటితో అమ్మా నాయన మంచిగా ఉన్నారా? మంచిగున్నారు మామ. ఏం నడుస్తుంది పని? ఏం నడుస్తుంది? గవే కూరగాయలు, గవే అంగళ్ళు. ఏదైనా పని మీద వచ్చినావు? అమ్మ గంగ కొత్త బట్టలు పంపించింది మామ, ఇచ్చిపోదామని వచ్చిన. గట్లానా? ఇవ్వు. కొత్త బట్టలు కట్టుకున్నాడు సరే, నువ్వు నన్ను ఎప్పుడు కట్టుకుంటావు బావా? అవుసేవా, అమ్మ పొద్దురుగాడికి పోతానంది. పోయి వచ్చిందయ్యా? పోయినది మామ, అమాసు పోయినాక రమ్మన్నాడంట. మీ పెళ్లి చేసి భారాలు దించుకుందామంటే ఈ మోడాలు ఒకటి తగలాడే. సరే మామా, పోయొస్తా. పోయిరా బిడ్డ. ఏందో అది కాదు నాన్న, ఇప్పుడు వద్దు. అమ్మకు పానం బాగాలేదు కదా, బాగైనాక అమ్మనే మన దగ్గరకు వస్తుంది, సరేనా? నాకు అమ్మ కావాలి. నా మాట వినురా. నేను మా అమ్మతో మాట్లాడాలి. ఏమైంది టీచర్? సుజాత కొడుకు. సుజాత భర్త పెద్ద రోగంతో చనిపోయాడు. బాబు తన దగ్గరుంటే ఆ పెద్ద రోగం బాబుకెక్కడ అంటుకుంటుందో అని ఊరవతలకి వెళ్ళిపోయింది. ఎన్నిసార్లు బాబుని తన దగ్గరికి తీసుకెళ్లినా దగ్గరకు కూడా రాణిస్తలేదు. పిచ్చిదాని లెక్క ప్రవర్తిస్తుంది. వీణ్ణి చూస్తే అమ్మ మీద బెంగ పెట్టుకొని అన్నం కూడా తినట్లేదు. నేను మా అమ్మతో మాట్లాడాలి. మళ్ళా నా కొడుకుని ఎందుకు తెస్తుర్రు? వాడు నా దగ్గరకు వస్తే నా రోగం వాడికి అంటుకుంటది. నా బతికే ఆగమైపోయింది.
నేనే ఆగమైపోయినా వాణ్ణి కూడా ఆగం చేద్దాం అనుకుంటుర్రా? మీకు కనికరం లేదా అని మీ కాళ్ళు మొక్కుతా, మీకు దండం పెడతా. వాణ్ణి ఇక్కడి నుంచి తీసుకో. ఎవరు చెప్పిర్రమ్మా నీకు ముట్టుకుంటే రోగం వస్తుందని? నాది మాత్రం పాడం కాదా? ఇప్పుడు నీ దగ్గరికి వచ్చినా నాకు రోగం వచ్చిందా? నా పానం పోయిందా? ఇది అంటు రోగం కాదమ్మా. నువ్వు నీ కొడుకు కలిసి ఇంట్లోనే ఉండొచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. అంతేగాని ఆ పసివాడి ప్రాణం బాధ పెట్టడం ఏమన్నా న్యాయమా? నీ మొగుడు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. ఏ పాపం తెలవని నీ కొడుకు శిక్ష ఎందుకు అనుభవించాలి? నీ ఒంట్లో ఉన్న రోగం కంటే నీ కొడుకు నీతో లేడనే బెంగే నేను ఎక్కువ చంపుతుంది. ఏం భయపడకండి, పట్నం పోయి మంచి దవాఖానాల్లో చూపిద్దాం. మీరుండొద్దమ్మా, మన ఇంటికి పోదామే. పోదాం బిడ్డ. మూడు నెలలకు ఒకసారి సర్పంచ్ రిపోర్ట్ ఇవ్వాలి కదా? ఈసారి మనకు తెలిసిన రిపోర్ట్ మనం ఇద్దాం. పదండి. పద. అయ్యా ఛీ! అయ్యా బర్రెల కేంద్ర అది. అయ్యా అరే సర్కారు దగ్గర నిధులు తీసుకుంటున్నప్పుడైనా ప్రేమగా రాయద్దారా? అయ్యా అయ్యా మీరు పంపిన నిధులన్నీ చక్కంగానే వాడుతున్నాము. సర్కారు పంపిన నిధులన్నీ మింగేస్తున్న సర్పంచ్. ఏమరా? ఏయ్, రై. మీరు పంపిన పైసలతోని ఊళ్ళో రోడ్లన్నీ అద్దాలెక్కేసినాం, అద్దాలెక్క రాసిన రోడ్ల కోసం గుత్తకు తీసుకున్న నిధులన్నీ స్వాహా చేసిన సర్పంచ్. ఏమరా? నేను కళ్ళు మూసుకొని చెప్తున్నా అని చెప్పి నువ్వు నోటుకు వచ్చినది రాస్తున్నావురా? ఈ పని కూడా నేను కాదే. మరి నువ్వు కాకపోతే నేనేనా డబ్బా అన్నారా? రై, ఒక్కొక్క ఈ స్కూల్ పోరానికి 2 జతల బట్టలు, ఒకటి ఉతుక్కోనికి ఒకటి వేసుకోనికి నేనే కుట్టించిన. ఇది బిరాయి. ఊర్లో జనాలందరినీ గోచీలు వేసుకుని తిరిగేలా చేసిన సర్పంచ్. అమ్మ బుగ్గలోడా నువ్వా? ఏమో రాస్తున్నట్టు నువ్వు నా మీదేనా? ఆల్రెడీ ఇక్కడ జరుగుతుందే కదా తను రాస్తుంది. నేను రాస్తే చక్కగా రాజధాని ఆదిలాబాద్ పోతది. అది ఆదిలాబాద్ కాదు, హైదరాబాద్. నేను రాస్తే ఎడబోద్దు తెలుసా? కరెంట్ ఆఫీస్ పోతుందా? ఢిల్లీకి పోతది. నీ గురించి ఈనాడు పత్రికలో న్యూస్ వస్తుంది, అది ఢిల్లీ దాకా పోతుంది. మిస్టర్ సర్పంచ్, ఇఫ్ ఐ రైట్ 1 letter, యువర్ పోస్ట్ విల్ బి వూస్టెడ్. మా బూసిపోతుందంటారా? ఏం మళ్ళా మందికి ఎందుక పంచాయతీ? అసలు ఎలక్షన్లు వస్తున్నాయి, ఏమైనా పని కావాలంటే చెప్పి చేసి పెడతాం. ఏం చెప్పినా చేస్తావా? ఇక చేస్తా, మరి ఏం చేస్తా? ఇంటింటికి తిరిగి కుటుంబ నియంత్రణ గురించి అవగాహన కల్పించాలి. సరే. అలాగే అవసరం ఉన్న వాళ్ళకి నిరోధులు కూడా ఇవ్వాలి. టీచర్ లెటర్ దాంట్లో ఇంత దరిద్రం నువ్వు ఉన్నా కదే, నువ్వైతే సరే టీకే వేస్తా. రే ఆ బుగ్గలే ఉదయం మనం పొద్దుగా లేచి చురీ చేద్దాం. ఇప్పుడు కాదే, రాత్రికి. రాత్రికా? సర్పంచ్ ఉండి బుగ్గలు ఏ ముఖం పెట్టుకునేయాలరా? ముసుగేసుకోవాలి అంతే. ఏ రాయే, ఏంది ఒక్కసారి రాయే, నీకు దండం పెడతానే. ఏందయ్యా, ఇప్పటికి 4 పిల్లలు ఉన్నారు, మళ్ళీ పిలుస్తున్నావు? ఏ పెట్టుకోండి, పిల్లలే గారు. నువ్వేం సర్పంచ్వి గిస్వంటి పనిలా చేసేది? ఏంది గలీజ్ అంతా?
ఈ ఆచారం ఏంద్రా మొత్తం పత్యాపారం అయిపోయింది. సర్కారు వాళ్ళు ఉప్పు కటికిచ్చుడేంది, వీటిని మనం పంచుడేంది నాకు తెలియకడుగుతా. మనం పంచినంత మాత్రాన పెద్ద రోగం రాకుండా పోతాదిరా. అరే ఓ పని చేద్దామా, ఇట్లా ఇచ్చుకుంటూ పోవడం కన్నా గ్రామ సభ పెట్టి అందరికి ఒకే పాటు చేద్దాం. తప్పుతుందా నాకు? అందరికీ నమస్కారం. ఊరే దైవంగా భావించే మన సర్పంచి, మన గ్రామ సింహం, అదే మన 7 గ్రామాల సర్పంచి మాట్లాడతారు. అందరికి శనార్థులు. ఎవరు అందరు ముసలోలే వచ్చిండ్రు? మీ పోరగాలు ఏమైర్రా? సర్పంచే నీలాగా పని పాట లేకుండా ఉంటారా? అందరూ పనికి పోయినారు. ఏదన్నా ఉంటే మాకు చెప్పు కావాలంటే. ఇవాళ మీటింగ్ ఎందుకు పెట్టినామంటే మన దేశానికి ఒక పెద్ద రోగం వచ్చిందంట. అదొస్తే ఇక సాగు తప్పదంట. ఆ పెద్ద రోగం రాకుండా ఉండాలంటే ఏదైనా బుగ్గ పత్తిగా నువ్వు పెట్టుకురా. బుగ్గ అంటే ఇదే పెట్టుకోవాలి. ఇక పెట్టుకున్నాడంటే పని చేసేటప్పుడే పెట్టుకోవాలి. అట్లా అని చెప్పి బర్ల కాడికి పోయేటప్పుడు పొలం కాడికి పోయేటప్పుడు పెట్టుకోరాదు. రాత్రిపూట ఆ పని చేసేటప్పుడు పెట్టుకోవాలి. అంటే ఇది ఆడవాళ్ళు పెట్టుకోకూడదు, మగోళ్ళే పెట్టుకోవాలి. సర్పంచే నువ్వు ఎప్పుడన్నా పెట్టుకున్నావా? నీ బిడ్డ సొంటోని నన్ను అడుగుతావే. ఎవరికైనా కావాలంటే సిగ్గుపడకుండా భయపడకుండా లేచి నిలబడి అడుగుంటారు. సారు చెప్పు. అరే అరే ఏంద్రా ఇది? ఇదేం సర్పంచ్ మీ సిగ్గు పాడుగాను. అగో మన దేశం అందుకే సిగ్గు ఎక్కువ, పిల్లలు ఎక్కువ. సత్తిగా పెట్టుకో, పట్టుకో. అన్నా అన్నా ఆగన్నా. ఏందన్నా పలకరించకుండా పోతున్నావు? అయ్యో చూడలేదే చెల్లే. ఏం చెల్లే ఏమని చెప్పాలనా? మాకు లగ్గాలు కుదిరినాయన్నా. అట్లనా? బావ చెప్పే ఉంటాడు కదా. రేపు పెళ్లి బట్టలు కూడా పోతున్నావు. ఏం కాకా సంతకు పోయి వస్తుర్రా? అవు బిడ్డ, కొన్ని కూరగాయలుంటే అమ్ముకుని వస్తాడా. రేపు బట్టలు పోవాలి కదా, ఖర్చులుకుంటాయని. అట్లనా? సరే చెల్లె పోయి వస్తా మరి. మంచిదన్నా. జాగ్రత్త కాకా. మంచిది బిడ్డ. మర్చిపోకన్నా, రేపు తప్పక రావాలే. ఏందో ఏమో చెప్తా ఈనడు. రాయి తీసుకుని నెత్తిని కొట్టుకున్నట్టుంది. ఏం మాయ రోగం వచ్చిందో ఏందో, ఇంట్లోకెళ్ళి కదులుతలేడు. ఏం చెప్పినా ఇంటలేడు, అంతా అనిష్టమైపోయింది. ఏం గోపాలు బాగేనా? బాగున్నా. వాడు చెప్పినట్టే వినాలి. ఏం పెద్దమ్మా ఎవరి మీద కోపం? నీ దోస్తుగాడు ఎలా అవసరాలింటికి పోయేదుంది. ఈడేమో ఇంట్లో నుండి కదులుతాలేడు. ఏం తిని కాలబెట్టిండో, ఊకే దొడ్డికి పోతుండు వస్తుండు. రేపేమో పెళ్లి బట్టలకి పోయేదుంది. వారిని ఏరా పెండ్లి అని ఊరూరు తిప్పుతీవి. పెండ్లి కుదిరి నాకు ఒక్క మాట చెప్పేది లేదురా? ఏందిరా సుతారం చేస్తున్నావు? అసలు ఏమైందిరా ఎట్లయిపోయినావు? ఏదో కలుస్తలేమంటే బిజీ అయిపోయావు అనుకున్నా. పానం బాలేదని ఒక్క మాట చెప్పొచ్చు కదరా. అసలు ఏమై? నాకేదో తేడా కొడుతుందిరా. పెద్ద రోగం వచ్చినట్టు అనిపిస్తుందిరా. చా ఊరుకో, నీకెందుకు వస్తుందిరా పెద్ద రోగం? లేదురా, నీకాడ ఓ ముచ్చట దాచిన. పట్నంలో ట్రైనింగ్ పోయినప్పుడు కిషోర్ గాడు ఫుల్గా తాగిపిచ్చి నన్ను చోటకి తోలుకుపోయిండ్రా. ఏడకి తోలుకుపోయిండ్రా? ఏడపోయినావు? దానివల్ల ఇదంతా. దానివల్ల దేనివల్ల రా? అవునరా, నాకు పెద్ద రోగం వచ్చింది. నా తప్పేరా, నా తప్పే. నిన్ను నమ్ముకున్న ఒక అమ్మాయి ఉందిరా, తనకిచ్చే భరోసా ఇదారా? సారీరా గోపాల్.
అయినా నువ్వెట్లా అనుకుంటావు నీకు పెద్ద రోగం వచ్చిందని? లేసి తిని స్నానం చేసి గోళీలు వేసుకో, తర్వాత అమ్మతో బట్టలకు పో. తెలివక అయిపోయిందిరా. నేను తెల్లారినాక డాక్టర్ని తోలుకొస్తా. లేదురా. ఆయనే చెప్తాడు నీకు పెద్ద రోగం లేదని. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. అరే మామ, ఏందిరా? నాకు భయం అవుతుందిరా. ఈ పెళ్ళొద్దని గంగకి చెప్దాం అనుకుంటున్నా. అరే నీకేమైనా పిచ్చా? నేను తెల్లారినాక డాక్టర్ని తోలుకొస్తా అంటున్నా కదా. నువ్వు ఏం మాట్లాడకుండా అమ్మతో పో. గోపాలు, అన్నం తిని పో బిడ్డ. గోపాలు, గోపాలు. అయ్యో అయ్యో, ఏమైందయ్యా నీకు? అయ్యో లేయ్యా, లే నాయనా, నాయనా లేవు నాయనా, 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 నాయనా లేవు నాయనా, నాయనా. ఎవర్రా నువ్వు? మా నాయన కాలే తాత. ఏయ్ చల్ నడు. మీరు ఊళ్ళోకి రావద్దురా. ఎవరు రానిచ్చింది మిమ్మల్ని? నడు ఇటుకెళ్ళి. రే పెద్ద రోగం వచ్చిన రా మీరు. ఊర్లోకి ఎందుకు వచ్చారా? చల్. రామా, నాయన దవాఖాన తీసుకోవద్దామమ్మా. నాయన, నాయన లేవు నాయన, నాయన, నాయన లేవు నాయన, నాయన. అమ్మా, అమ్మా. అమ్మా, అమ్మా. అమ్మా 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 అమ్మా, శివ చచ్చిపోయిందటమ్మా, శివ చచ్చిపోయిందట. అయ్యో నువ్వు అన్నది నిజమే. ఆయన పెద్ద రోగంతోనే చచ్చిపోయాడు. వీడు పెద్ద రోగంతోనే చచ్చిపోయిందంట. పారి పారి మనం పోదాం.
అవేమో పెద్ద రోగం వచ్చి చచ్చిపోయాయి. ఈ పిల్లని కలిసేటోడు ఈ పిల్లకు కూడా పెద్ద రోగం వచ్చేటది. వద్దమ్మా, మరి ఇంటికి వెళ్ళిపోదాం. లేదు నాయనా, నా చెయ్యోదులు. బావంటే నాకెంత ఇష్టమో బావకు తెలుసు కదా. నాకొక మాట చెప్పకుండా ఎట్లా పోతాడు? నన్ను అస్సలు వదిలిపోనన్నాడు. మరి ఇప్పుడు ఎట్లా పోయిండు? గౌరవంగా చూసుకుంటా, పావురం లెక్క వెచ్చుకుంటా అన్నాడు. మరి ఇట్లెట్లా వదిలేసిండు? నేను అడగాలి నాయనా. అగో అల్లుడొచ్చిండే. ఏందే చూసినా చూడనట్టు పోతున్నావు, పరాయోని చూసినట్టు? పోయి పలకరిచ్చిరా పో. ఇదిట్లీ, నేను పోయి లైన్లో నిలబడతా, నువ్వు పోయి మాట్లాడిరా పో. ఏం సార్ గిడగుసురు? ఒక మండలం ఉన్నప్పుడే ఒళ్ళుగాలిన పిల్లెకుండా మీ పరిస్థితి, ఇప్పుడు 2 మండలాలనేటగా. సార్ సార్ ఊరిడిచిపెట్టి పోరి. ఊళ్ళో ఉండేసలేదు మిమ్మల్ని, ఊర్లో ఉండి అందరికి అంటిద్దాం అనుకుంటారా? పోరే. అసలు మనుషులేనా మీరు? చెట్టంత కొడుకుపోయిన దుఃఖంలో వీళ్ళుంటే కనీసం కనికరం లేకుండా ఊరవతలకు వెళ్ళగొడతారా? ఎవరు చెప్పిర్రయ్యా మీకు వీళ్ళకి పెద్ద రోగం ఉందని? ఎందుకు పోవాలి ఊరవతలకి? ఊకో కొడుకు వచ్చినప్పుడు తల్లిదండ్రులకు రాకుండానే ఉంటుందానే? ఇన్ని రోజులు రోగం వచ్చినతోటే ఉంటారు కదా. రోగం వచ్చినప్పుడు కలిసే ఉన్నారు, సాగు చేతిరి, తానాలు చేతిరి, వాళ్ళకి రాకుండానే ఉంటుందానే రోగము? మీకు రోగం వచ్చిన వాళ్ళని ఉద్ధరించాలనుకుంటే ఊరి బయటికి పోయి ఉద్ధరించుకోర్రి, ఊర్లో ఉండనిచ్చేదే లేదు. చెల్పారా పాండ్రమ్మ, మన ఇంటికి పోదాం. అత్తయ్యా, మా తిప్పులేమో మేము పడతాం. ఇప్పటికే మా దిక్కుకెళ్ళి నువ్వు చాలా మాటలు పడ్డావు. ఎలాగో వాడు పోయిండు, పెరిగే ఎలువ తెస్తాడనుకుంటే పోతూ పోతూ మా ఇజ్జత్ మొత్తం తీసుకుపోయిండు. పోయిండని ఎవరు చెప్పిర్రమ్మా? నేను మీ కొడుకునే. పోతూ పోతూ మిమ్మల్ని నాకు అప్పచెప్పిండు. పామ్మా పోదాం. అయ్యా అరే మన ఆఫీస్ కొత్త సర్కార్ నౌకరోడు వస్తాడు, వాడిని తెస్తే లోపల రాని. ఏనా గిరా ఖరాబ్ చేస్తారా? నువ్వు వాళ్ళు ఇచ్చే 3-4 షేర్లకు ఎడికెళ్ళెవరా మనిషికొకటి? నాకే డాక్టర్ సాబ్ చెప్తాను. ఇంకొక్కసారి నా కంట కనబడ్డవో నీ అడ్రస్ లేకుండా చెప్తా బిడ్డ. సర్పంచ్కి ఎదురు చెప్తావరా నీ తల్లి? ఊకే సర్కార్ నౌకరీ అనకు. దాన్ని ఎప్పుడన్నా నౌకర్ అంటాడా? అన్నా, పావన ఒకసారి చూడని అన్నా. నేను ఉండలేనన్న వాళ్ళు లేకుండా నీకు తెలుసు కదా.
ఈ జీతగాడు కూడా ఉన్నాడు తీయనీకి ఇడబడేసిపోతున్నావు. అరే నిన్ను లోపల రానిచ్చిర్రా నాన్ సెన్స్. నడు బయటికి. ఏడాడో తిరిగి బుగ్గలు వంచి ఆ మహిళ కాలతో లోపలికి వస్తావురా దరిద్రపు మొక్కమోడా. ఏ చిల్లర ఉద్యోగాలు చిల్లర వన్లు. ఏ నువ్వేంద్రా ఏం బిగుతున్నావు? వాళ్ళు లోపలికి వస్తుంటే ఏం చేస్తున్నావురా? చూసేది లేదా? బుద్ధి లేనదవా? ఏం చేస్తున్నారో ఈడ. మహిళా కాలతో లోపలికి వచ్చుడు సర్కారు నౌకరి ఇచ్చేది తీసుడు. ఏమన్నంటే దిక్కుమాల జనాల కోసం అని చెప్పుడు. మీరు తీసుకునే జీతం జనం కట్టిన పన్నులు, మీరు వాడే బట్టలు జనాలు చేసినవే, మీరు తినే తిండి జనం కష్టపడి పండించిందే. వాళ్ళు దిక్కుమాల కొడుకులా సార్. నల్లని మన్నులో నుంచి తెల్లని బియ్యాన్ని పండిస్తారు సార్. మట్టి పిసికి కుండలు చేస్తారు, పాలు పెతికి పెరుగు చేస్తారు, ఇటుక చేసి ఇల్లు కడతారు సార్. ఇంతకు మించి వీళ్ళకి తెలియదు సార్. అమాయకులు జనాలు. ఈ దిక్కు తోచిన వాళ్ళకి దిక్కు చూపిద్దామనే కదా సార్ ఈ సర్కార్ వాళ్ళు ఉన్నది. సర్కార్ నౌకరీ అంటే సర్కార్ జీతం తీసుకోవడం కాదు సార్, ప్రజలకు సేవ చేయడం. చెక్క కుర్చీలో కూర్చున్న ఇనుప మనుషుల్లా ఉండకూడదు సార్ మనం. ఇగో బిడ్డ, నీకు పెళ్లి చేసి నిన్ను ఇంటివాణి చేసిన. నువ్వు చేస్తున్న పని మంచిది, నీ ఆలోచన మంచిది. ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ నిన్ను ప్రోత్సహించాలని లేదు. నీ పనికి ఆటంకం కలిగించే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఏం పట్టించుకో, ముందు వెళ్తూ ఉండు. మాలాంటి వాళ్ళు. ఏందమ్మా ఇట్లొచ్చినావు? మోకాళ్ళు నడవనిస్తలేవు. కళ్ళు తెరవకుండా ఎంతమంది ఓ ప్రాణాలు తీసినా గదా ఆ పాపమే అనుకుంటా. పిండాన్ని చంపేటప్పుడు ఆడదాని కడుపు భూమి మీద గడ్డ పారేసి పెకలిచ్చినట్టే ఉంటది. బిడ్డను కనేటప్పుడు ఉండే నొప్పి కంటే ఆ నొప్పే 10 అంతలు ఎక్కువ ఉంటది. తెలుసో తెలవకనో తప్పులు చాలా మంది చేస్తుంటారు. నువ్వు చేస్తున్న పని మంచిది బిడ్డ. నీ దగ్గరుండే బొగ్గలు అవసరమైన వాళ్ళకి ఇస్తే సమస్య ఇంత దాకా రాదయ్యా. పొద్దుపోతుంది బిడ్డ. గా బొగ్గలిస్తే నేను ఇంటికి పోతా, పని ఉంది. నువ్విచ్చింది 50 బుగ్గలు కాదు బిడ్డ, 50 ప్రాణాలు. మేడం రేపు సభకు దండోరా వేయించాలి. కొల్లాపూర్లో ఆదివారం నాడు సర్కారోళ్ళ మీటింగ్ ఉంది. అందరూ తప్పకుండా రావాలన్నా. HIV ఎయిడ్స్ దేశం మొత్తం వణికిస్తున్న మహమ్మారి. ఈ మహమ్మారిపై కొల్లాపూర్లో గోపాల్ చేస్తున్న కృషి, తీసుకొస్తున్న మార్పు దేశం మొత్తం చర్చనీయాంశమయ్యింది. ఏం పెద్ద మనిషివయ్యా, నిన్ను నమ్ముకొని నేను కుమారి ఊర్లో వ్యాపారం పెట్టుకుంటే ఇప్పుడు మొత్తం బంద్ అయ్యా. ఇప్పుడేమో ఊర్లో పెద్ద రోగం అని దండోరా ఇస్తాండేవాడు. నువ్వేమో చెట్టు కింద చల్లగా విన్నావులే, ఏలేకలా ఇల్లు తిరిగి బొగ్గకు ఓటని చెప్తే ఆశపడ్డావులే. గా ఢిల్లీ అని పేపర్లని మన లవ్లో గాని చేసినలే వాడు.
సర్కారు పేరుతోని సభ పెడుతుండ్లే దాన్ని ఎట్లా దిప్పుతానో చూడుండ్రి. సద్దన్నం లెక్క సప్పగున్నాననుకున్నారు. సర్పంచ్ తనం ఏందో చూపిస్తా. కుమారి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినామో తెలుసు కదా. గ్రామాల్లో పరిస్థితులు అంత మంచిగా లేవు. మన గురించి మనం ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటామో గ్రామం గురించి కూడా అట్లనే తీసుకోవాలి. గప్పుడే గ్రామం, మండలం, ప్రజలందరూ మంచిగా ఉంటారు. ఓకేనా? ఇప్పుడు మన సర్పంచ్ గారు మాట్లాడతారు. రాపుండు నేను మాట్లాడితే ఎవడుంటాడు సారు? గల్లీ నౌకరోని ఢిల్లీ నౌకర్ సార్తో మాట్లాడిపి జోర్దార్ తాలి జోర్దార్ కొట్టుండ్రా. కూర్చోండి. అందరికీ నమస్కారం. ఈ రోజు మన ఊరు ఆపవయ్యా, ముందు నాకు న్యాయం చెప్పు. వీడు మీరు అనుకున్నంత మంచోడేం కాదు. వీడెంత దుర్మార్గుడో నాకు మాత్రమే తెలుసు. ప్రతిసారి నిరోధ్ అని చెప్తుంటాడు కదా, అవన్నీ చెప్పనీకే నీతులు. నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి నిరోధ్ లేకుండానే వచ్చి నరకం చూపించేటోడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నాకు 4వ నెల. ఈ సుంటోడు చెప్తే మనం వినాలనా? అవును, దీనివల్ల నా పిల్ల నాకు కాకుండా పోయింది. ఇళ్లలోకి వచ్చి సంసారాలు నాశనం చేస్తాడు. వీడికి వచ్చి ఓ సంసారం లెక్క పోజు కొడతాడు. నీ అవ్వ ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావురా నువ్వు? వీడి గురించి మీకు ఎవరికీ తెలియదు. నేను చెప్తే మంచిగా ఉంటుందని ఇన్ని రోజులు చెప్పలే. మీ జనాల దృష్టిలో ఇటు దేవుడు అవుతాడని నీ కుళ్ళుకుంటాను అనుకుంటున్నారని చెప్పలే. గమ్ముకున్నా. నా దగ్గర ఇది చాలా ఖాతా ఉంది. ప్రతిసారి వస్తాడు, మాయ మాటలు చెప్తాడు, పైసలు ఇవ్వడు. ఇటువంటి దొంగడా కొడుకు చెప్తే మనం వినాలనా? వద్దు టీచర్, ఇవాళ ఏం జరిగినా పట్టించుకోవద్దు. చివరికి స్కూల్ టీచర్ని కూడా వదలపోతావు కదరా. ఆపుర్రా బేవర్సిన కొడుకుల్లారా. ఈయనే గాని లేకపోతే ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యేటివో మీకు తెలుసా? ఎంతమంది బుగ్గిపాలయ్యే వాళ్ళు మీకు తెలుసా? ఇగో సర్పంచ్, ఈ ఎదవలు మా ఆయనకు పనిస్తా అని చెప్పి తీసుకుపోయి పనికి మాల పనులను చేపించి ఆఖరికి పెద్ద రోగం వచ్చి సచ్చేలాగా చేసిర్రు. చావుని ముందు పెట్టుకొని బతుకుతున్న మాలాంటోళ్ళ జీవితంలో ఆశ చావకుండా ముందుకు నడిపిస్తున్నాడయ్యా ఈయన. అయ్యా అయ్యా ఆయన నాపకండి అయ్యా. ఆయన నాపితే నా సొంటి తల్లిదండ్రుల గుండెల మీద కుంపడి పెట్టినట్లుంటది. నా బిడ్డ బావతోటి పెళ్ళైతుందని గంపిడ ఆశలు పెట్టుకుని బతికితే అతనేమో దీనికి అన్యాయం చేసి వెళ్ళిపోయిండు. నా బిడ్డ పెళ్ళైతే గుడికి గోవుని దానం చేద్దామనుకుంటుని గంగలో కలిసిపోయిందయ్యా, గంగలో కలిసిపోయింది. నా బిడ్డ సుంటోళ్ళ జీవితాలు నాశనం కాకుండా ఉండాలంటే అయ్య చెప్పే మాట వినుండ్రయ్యా. నేను ఓడిపోయినా, కట్టుకున్న దాన్ని గెలవలేక ఓడిపోయినా, దోస్తుగాని ప్రాణం పోకుండా కాపాడుకోలేక ఓడిపోయినా, నౌకరీ వచ్చినప్పుడు
ఏ ఒక్క ప్రాణం పోకూడదనుకున్నా. కళ్ళ ముందు అన్ని ప్రాణాలు పోతున్నప్పుడు ఓడిపోయినా. మీ అందరికీ ఒక కథ చెప్తా. అనగనగా ఒక అందమైన కుటుంబం. ప్రేమించిన వాడి కోసం సర్వం వదులుకుని వచ్చిన భార్య, వాళ్లకు పుట్టిన ముద్దుల కొడుకు. వాళ్లకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలని పైసలు సంపాదించుకొద్దామని దుబాయ్ వెళ్ళాడు. పైసలతో పాటు అతనికి తెలియకుండానే పెద్ద రోగాన్ని తెచ్చుకున్నాడు. అప్పటి వరకు మనోడు అని గొప్పగా చెప్పుకునే ఊర్లో వాళ్ళంతా పెద్ద రోగం వచ్చిందని వాళ్ళని ఊరు నుంచి వెలేశారు. అదంతా చూస్తున్న పిల్లాడికి మా నాన్నకి ఏమైంది అని 1,00,000 ప్రశ్నలు. ఆ ప్రశ్నలతో పాటు చూస్తుండగానే వాళ్ళ నాన్న చనిపోయారు. ఆ భారాన్ని తట్టుకోలేక వాళ్ళమ్మ కూడా పోయింది. అంతా బాగానే ఉందని అనుకునే క్షణంలో ఒక్కసారి తలకిందులైంది. పిల్లాడు అమ్మా నాన్నల అస్థికలు పట్టుకుని ఊరి వైపు దీనంగా చూడటమే తప్ప ఊర్లో వాళ్ళు ఆప్యాయంగా చూసేవారు లేరు. గంటలు గడిచాయి, రోజులు గడిచాయి, వారాలు, నెలలు, సంవత్సరాలు. మీరు విన్న కథ నాదే. మా నాన్న పేరు నరసింహ. ఆ రోజే బలంగా నిర్ణయించుకున్నా, నాలాంటి కుటుంబం ఇంకోటి రోడ్డున పడద్దని. అప్పుడు ఓడిపోయా. మా అమ్మా నాన్నల్ని కాపాడుకునే వయస్సు లేక. మీరు నన్ను థూ అన్నా, దరిద్రుడన్నా, బుగ్గలోడన్నా, తిట్టినా కొట్టినా ఎన్నన్నా నాకు అసలు మీ మీద ఎందుకు కోపం రాలేదంటే నాకున్నదల్లా ఒక్కటే, నాలాంటి కుటుంబం ఇంకోటి రోడ్డున పడద్దు, నాలాంటి పిల్లల్ని ఏడా చూడద్దు. మళ్ళీ అలాంటి కుటుంబాలను చూసిన తర్వాత నా జీవితం అయిపోయింది. నా బ్రతుక్కి అర్థం లేదనుకున్నాను. అదే టైంలో నాకు నిజంగా పునర్జన్మనిచ్చిన వ్యక్తులు హేమలత గారు. మీరు నా వెనకాల లేకపోయినా నేను మీ ముందుంటా. గోపాల్, నువ్వు ఓడిపోలే. నువ్వు తెచ్చిన మార్పు చాలా గొప్పది. ఇండియాలో ఇంత ప్రోగ్రెసివ్గా ఎవ్వరు చేయలే. నీ కష్టము నీ ఎఫర్టే నేను ఈడ దాకా తెచ్చింది. ఢిల్లీ సర్కార్ దాకా పోయింది. అందుకే ఢిల్లీ సర్కార్ ఈయనని ఈ ఎయిడ్స్ ప్రాజెక్ట్ హెడ్గా పెట్టింది. గోపాల్, అరే గోపాల్, నువ్వు నా దోస్తు నరసింహ కొడుకు వారా? ఆడు దుబాయ్ పోయి ఊరు బాగ్ కోసం పైసలు పంపిస్తే నేనే ఖర్చు పెట్టేటోడిని, గల్లీలో తిరిగేటోడిని. నన్ను సర్పంచం చేసేటా మీ నాయన. నువ్వేంద్ర మన ఊరిని ఏకదం ఢిల్లీ దాకా తీసుకుపోయినావు. ఎవరైనా వెలేస్తే ఊరు నాశనం అయిపోవాలని కోరుకుంటారు. నీకేంద్ర ఇంత ఘనం ప్రేమ ఊరి మీద? ఇన్ని దినాలు దండేసుకున్నోడే గొప్పోడు అనుకున్నా, కానీ గొప్పోని మెడల దండు ఉండాలని ఇవాళ తెలిసింది. నాలుగొక్కన్నప్పుడేద్రా బాబు. చూడయ్యా, సర్కారు నౌకరీ అంటే 10 మందిలో గొప్పగా బతకొచ్చు, ఎట్లాగైనా బతకొచ్చు అనుకున్నా కానీ 10 మంది బతుకు కోరేదని నాకు తెలియలేదయ్యా.
నీతో చేయరాని పనులన్నీ చేయించిన, అనరాని మాటలన్నా. నన్ను క్షమించు. నీ చూపు పడితే మన బిడ్డకు దిష్టి తగులుతుందనుకున్నా. మన బిడ్డను నీ అంతటోర్ని చేస్తా. గోపాలు మనోడు జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త బిడ్డ. ఇగో మగపిల్లల కోసం ఇంకా పిల్లలగానే ఇదేం లేదు. సరే, ఈ పిల్లల్నే ఒకరిని డాక్టర్ని చేద్దాం, ఒకరి ఇంజనీరింగ్ చేద్దాం. అట్లనే అయ్యా. అన్నా అన్నా ఈడ అదేంది కంప సముద్రం. కంప సముద్రం ఎట్లా పోవాలి? సముద్రమా ఎందుకు? అంటే కొత్త పోస్టింగ్ వచ్చిందన్న ఆడ పోవాలి. సక్కంగా పోయి కుడి పక్కకి తిరుగు. ఊర్లో ఏమైనా పనుంటే నా పేరు చెప్పు, నేనంటే వచ్చా. అన్నా సరే మరి. అన్నా ఊరికెళ్తే నీ పేరు చెప్పన్నావు కదా, నీ పేరేంది? పులిరాజా.